చూడండి, ఇలాగా మంచిగా మెత్తగా రుబ్బాలి. బ్యాటర్ కూడా చూసారా ఎంత బాగుందో. రేపు నేను మీకు దోశ వేసి కూడా చూపిస్తాను. దీంట్లో నేను షుగర్ కూడా ఏమి యాడ్ చేయలేదు. షుగర్ యాడ్ చేయకుండానే మీకు దోశ కలర్ అనేది మంచి రంగు వచ్చేలాగా. దీంట్లో మెంతులు వేశారంటే మంచి రంగే వస్తుంది. షుగర్ బదులు ఈసారి నుంచి మీరు మెంతులు వేయండి. పిండి నానబెట్టేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ మెంతులు వేయండి. గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం, కప్పు సగ్గు బియ్యం, కప్పు అటుకులు ఇవన్నీ వేసి మంచిగా నానబెట్టేసేసి రుబ్బుకున్నాక మెంతులు కూడా 1 స్పూన్ ఇవన్నీ వేసేసి నానబెట్టాలి. పొద్దున పూట నానబెట్టేసుకొని ఈ టైంలో గ్రైండ్ చేసేసుకొని పొద్దున్నే వేసేసుకోండి. దోశ మంచి కలర్ వస్తుంది. ఎందుకు మెంతులు వేస్తాం కదా, మంచి కలర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన క్వాంటిటీ అలాగే లైవ్లో మీకు కూడా నేను చూపిస్తాను.